జగిత్యాల మాతా శిశు కేంద్రంలో గందరగోళం నెలకొంది. జిల్లా మాతా శిశు కేంద్రంలో ఉద్యోగుల మధ్య వార్ నడుస్తుంది. నర్సులు వర్సెస్ నర్సింగ్ సూపరింటెండెంట్ మధ్య వివాదం ముదిరింది. పలువురు మేల్ నర్సుల తీరుపై కలెక్టర్కు నర్సింగ్ సూపరింటెండెంట్ కళావతి ఫిర్యాదు చేశారు. నైట్ డ్యూటీలో మద్యం సేవిస్తూ తనతో అసభ్యంగా ప్రవర్తించారని కళావతి కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. పలువురు నర్సులు నర్సింగ్ అధికారులను జిల్లా ప్రధాన ఆసుపత్రికి బదిలీ చేశారు. అధికారులు నిత్యం గర్భిణీలకు సేవలందించే నర్సుల మధ్య రచ్చతో పేషెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల మాతా శిశు కేంద్రంలో గందరగోళం నెలకొంది. జిల్లా మాతా శిశు కేంద్రంలో ఉద్యోగుల మధ్య వార్ నడుస్తుంది. నర్సులు వర్సెస్ నర్సింగ్ సూపరింటెండెంట్ మధ్య వివాదం ముదిరింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందజేస్తారు. సందీప్, నర్సులు నర్సింగ్ అధికారుల మధ్య వివాదానికి కారణం ఏంటి, ఏమంటున్నారు? వాస్తవానికి గత వారం రోజులుగా నర్సులు అలాగే ఈ నర్సింగ్ సూపరింటెండెంట్ మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో నిన్న ముదిరింది. అయితే సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి కళావతి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఉద్యోగులు మద్యం సేవించి నర్సింగ్ మేల్ ఉద్యోగులంతా కూడా నర్సులు మద్యం సేవించి వస్తున్నారనేటువంటిది ఆమె ఆరోపణ. ఈ క్రమంలో ఇవాళ సూపరింటెండెంట్ కు వాళ్ళు కూడా ఫిర్యాదు చేశారు. ఏంటంటే ఆమె దురుసుగా ప్రవర్తిస్తోంది, కావాలని అంటే టార్గెట్ చేస్తూ తమను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందంటూ వీళ్ళ ఆరోపణ. ఈ క్రమంలో ఇవాళ చాలా మంది అంటే మేల్ ఫీమేల్ నర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా కొద్ది మందిని ఇప్పటివరకైతే ఈ MCH నుంచి ఇప్పటి వరకు ప్రధాన ఆసుపత్రికి అయితే బదిలీ చేశారు. అయితే అసలు ఎందుకు అంటే మాతా శిశు కేంద్రం అంటేనే ఒక చిన్న పిల్లలకు సంబంధించి నిత్యము గర్భిణీలు అనేక మంది కూడా నెలల తరబడి రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇటువంటి ఈ రచ్చ జరగడం అనేటువంటిది ఒక ప్రధాన సమస్య కాగా అసలు ఏం జరుగుతుంది MCH లో అంటే ఎందుకు పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక సమస్యగా నెలకొంది. అయితే సిబ్బంది కూడా చేతిపట ప్రదర్శిస్తున్నారు. ఎక్కడ కూడా ప్రతి సమస్యలు కూడా అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అందులో బయటకు వెళ్ళాలంటే ఒక 10 రూపాయలు తీసుకోవాల్సిందే, 500 రూపాయలు వసూలు చేస్తున్నటువంటిది వీళ్ళు చెప్తున్నారు. మరి మొత్తానికైతే వివాదం అయితే ముదిరింది. ఇటు సూపరింటెండెంట్ వర్సెస్ నర్సింగ్ ఉద్యోగులు అన్న కోణంలో అయితే ఇప్పుడైతే చర్చ కొనసాగుతుంది. మొత్తానికి మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉండగా కళావతి అయితే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలుస్తా అని కూడా ఒక చర్చ ఆమె నేను ఎమ్మెల్యే నాకు అండగా ఉంటాడు అనేటువంటిది ఆమె ఇంతకుముందు మనము విన్నటువంటి సందర్భంలో ఆమె చెప్పింది. మరి అసలు ఏంటి మరి గర్భిణీలు అయితే పెద్ద ఎత్తున కూడా వస్తూ ఉంటారు. మాతా శిశు కేంద్రం అంటేనే గత వేరే సర్కార్ హయాంలో పెద్ద ఎత్తున కూడా నిత్యం కట్టించిన సందర్భంలో చాలా మంది వస్తున్నారు. మరి ఈ రకంగా వీళ్ళ ఇంటర్నల్ వాళ్ళతోటి మరి ఎందుకు మాకు ఇబ్బంది అంటూ వీళ్ళంతా కూడా గగ్గోలు పెడుతున్నారు. మరి చూడాలి దీనికి ఎవరు తెరవేస్తారు, మరి కలెక్టర్ మరి చర్య తీసుకుంటారా ఏందో అయితే చూడాల్సి ఉంది. కుమార్. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.